వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. ప్రజ్ఞా జైస్వాల్ ప్రస్తుతం హీరోయిన్ పేరు వినగానే ఆమెతో పాటుగా మన నటసింహం బాలయ్య కూడా గుర్తుకొస్తారు. సీనియర్ హీరోతో యువ నటి నటించడం ఒక ఎత్తైతే ఆ హీరోతో నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. ప్రజ్ఞా జైస్వాల్ ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలకు లక్కీ హీరోయిన్ గా మారినట్లు అనిపిస్తుంది. బాలకృష్ణతో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా వరుస విజయాలు అందుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె బాలయ్య సినిమాలకు లక్కీ హీరోయిన్ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ ఉంది. ఇక బోయపాటి శ్రీనితో అఖండాలో నటించి భారీ హిట్ అందుకున్న ప్రజ్ఞ తాజాగా సంక్రాంతి రేసులో విడుదలైన డాకు మహారాజులో కూడా బాలకృష్ణ సరసన నటించి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా ఆమె తన నటనతో మెప్పించింది. ఇప్పటి వరకు అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మరి అలాంటి హీరోయిన్ ఎక్కడ పుట్టింది, టాలీవుడ్కి ఎలా వచ్చింది, ఆమె ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రజ్ఞా జైస్వాల్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 1991 జనవరి 12న జన్మించింది. భారతీయ మోడల్గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత 2015లో క్రిష్ దర్శకత్వం వహించిన కంచెతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన ఆమెకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ డెబ్యూ హీరోయిన్ అవార్డు లభించింది. కంచె ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రజ్ఞ తర్వాత ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి, అమెరికా యాత్ర, సైరా, అఖండ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. ఇలా ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు అందుకుంది. కొన్ని సినిమాలు మాత్రమే కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇక ప్రస్తుతం అఖండ 2లో కూడా ఆమె బాలకృష్ణ సరసన నటిస్తుంది. సినిమాల అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రజ్ఞా జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వంటకాల విశేషాలు, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది. ఆర్థికంగా కూడా ప్రజ్ఞా జైస్వాల్ ఎంతో స్థిరంగా ఉంది.